విషయం చెప్పాను. అంత మంచి అవకాశం మహాత్ముడు ఇచ్చిన ఉపయోగించుకోలేకపోయాడు. తిరిగి 2 తప్పులు చేశాడు లేదా? తనకు సహాయం చేయడానికి వచ్చిన యెహోషాపాతునేమో అడ్డం పెట్టి తను కాపాడుకుని యెహోషాపాతుని ఇరికించాలని చూశాడు. రెండవది, మరి యుద్ధానికి వెళ్ళడానికి సలహా కోసం పిలిపించిన మికాయాని కావాలని పిలిపించి సలహా అడిగి దేవుని చిత్త ప్రకారంగా యుద్ధంలో విజయమానం అని చెప్పినందుకు తనకు అనుకూలంగా చెప్పలేదని చెరసాలను వేయించి అన్నం నీరు కూడా సరిగ్గా పెట్టొద్దని హెచ్చరిక చేశాడు. ఆ మాటకు మికాయా అన్నాడు, రాత్రి నువ్వు వెళ్తున్నావు కానీ సభందరూ ఎదురు చెప్పాడు, అన్యాయంగా నన్ను పిలిపించి దైవ సేవక ప్రవక్తగా ఉన్న నన్ను పిలిపించి దేవుని చెప్పమన్న మాట నేను చెప్తే అది నువ్వు సహించక నన్ను చెరసాల్లో వేస్తున్నావు కదా, ఇదిగో ఖచ్చితంగా నువ్వు వెళ్తావు కానీ తిరిగి మళ్ళీ నీ రాజ్యానికి నువ్వు ప్రాణంతో రాలేవు. హల్లెలూయా. ఈ ప్రకారముగా జరగకపోతే నేను చెప్పిన మాట నా దేవుడు నాతో చెప్పించిన మాట కాదని నేను నమ్మండి. ఒకవేళ జరిగితే నా నోట పలికించిన మాట దేవుడిని నమ్మండి. హల్లెలూయా. నా నోట పలికించిన మాట నిజమైతే రాజు మళ్ళీ తిరిగి రాడు క్షేమంగా. ఒకవేళ ఆయన క్షేమ